హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ట్రావెల్ బ్లాగర్ అని. ఈరోజు అయితే మనం కోంపల్లి ఈవెంట్కి అయితే వెళ్తున్నాం. మన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్ ఉన్నది, వాళ్ళ బాబుది క్రెడిట్ సెరమనీ అనమాట. నాకైతే కాంటాక్ట్ అయ్యండి బ్రదర్, మెసేజ్ చేయడం జరిగింది, ఇట్లా మనకు స్క్రీన్ కావాలి బ్రదర్, ఇట్లా క్రెడిట్ సెరమనీ ఉంది అని చెప్పేసి. సో నేను ఇక నెంబర్ ఇచ్చిన, ఇక ఇట్లా మాట్లాడి ఈరోజు అయితే ఈవెంట్ ఉందన్నమాట, వెళ్తున్నాం. ఇక అన్నతోటి కూడా మాట్లాడి ఇక అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈవెంట్కి ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అన్న కోంపల్లి ఉంది ఈవెంట్ అని చెప్పిండు, ఏఎంఆర్ గార్డెన్స్ అనమాట, నియర్ టు దొలై దాని ఉంటుంది కదా, దాని ఆపోజిట్లో ఉంటుంది ఫంక్షన్ హాల్. అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఇక అక్కడ స్క్రీన్ సెటప్ ఎట్లా ఉంటుంది, ఎట్లా వేయాలి, స్క్రీన్ కనెక్షన్ ఎట్లా కొట్టాలి అండ్ అంతే, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ పోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఇట్లనే మనకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అండ్ అంతే ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అప్లోడ్ చేస్తుంటాయి. ఇప్పటి నుంచి కొంచెం ఇన్ని రోజులు 3 months నుంచి కేరళ కాదు కాశ్మీర్ ట్రిప్ వేసిన కానీ కొంచెం ఇంటికాడ అటు ఇటు చూసుకొని కొంచెం లేట్ అయిపోయిన వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడుతుంటా. సో అదనమాట, మనకు తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ అంతే ఇక సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ సెటప్ ఎట్లుంది, స్క్రీన్ సెటప్ చూస్తారు కదా, మొత్తం ఇంకా కనెక్షన్ ఎట్లా కొట్టాలి మీకు చూపిస్తారు రే. ఇట్లా లాస్ట్కి వస్తున్నాం కదా, ఇక్కడ నుంచి క్యాట్ అప్పు పైకి పోతుంది, మళ్ళీ సైడ్కి వచ్చి కిందికి వస్తుంది అనమాట. ఇట్లనే సేమ్ రాలే, వచ్చింది ఓకే డన్, పవర్ వచ్చిందిలే అంతే. అక్కడి నుంచి పైకి పోద్ది కిందికి వస్తుంది, పైకి పోద్ది కిందికి వస్తుంది అనమాట. సో సింగిల్ క్యాట్ మీద మొత్తం 812 ఆన్ అయిపోతుంది స్క్రీన్. స్క్రీన్ సెటప్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చూస్తారు కదా, ఇక్కడ ప్రాసెస్ సెట్ చేస్తున్నాం, టెస్ట్ కొట్టినాం అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ సెటప్. లేదేం చార్జర్ కాదు. హాల్ అయితే చూస్తారు కదా, మంచిగా చాలా పెద్దగా ఉందన్నమాట. అన్న మంచి హాల్ బుక్ చేసిండు. సో డెకరేషన్ కూడా వేరే లెవెల్లో చేయించిండు అన్న. చూస్తారు కదా, బ్యూటిఫుల్ ఉంది డెకరేషన్ కూడా అన్న, చాలా బాగా చేయించినారు మీరు. సో మనకు స్క్రీన్ సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఇక రెడీ టు ఫర్ ఈవెంట్. అండ్ అంతే ఇక చూస్తారు కదా, డెకరేషన్ చూడరు కాక ఒకసారి, బాబా డెకరేషన్ అసలు నెక్స్ట్ లెవెల్ చేసారు అసలు ఎవరు కానీ. బ్యూటిఫుల్ ఉంది, సింపుల్గా మంచిగా బ్యూటిఫుల్ అట్రాక్షన్స్ కూడా అయితే చేసారు డెకరేషన్. ఇక్కడ స్క్రీన్ సెటప్ అయితే అయిపోయింది. ఇక అన్న బల్కంపేట వెళ్ళమ్మా ఫొటోస్ ఏ బ్రదర్ అని చెప్తే ఇక ఫొటోస్ అయితే వేసేసిన. క్లియర్గా చెప్తాం మీకు ఎల్ఈడి స్క్రీన్ 812 ఎట్లా సెట్ చేయాలనేది. వన్ 2 3 4 5 6 ఓకే, 1 2 3 4 ఓకే. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ 812 సైజ్ స్క్రీన్ అనమాట. ఓకే, ఇప్పుడు కనెక్షన్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి అయినా కొట్టుకోవచ్చు, ఇక్కడి నుంచి అయినా కొట్టుకోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇట్లా పైకి పోయి మళ్ళీ సైడ్కి వచ్చి ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ పైకి పోయి మళ్ళీ సైడ్కి వచ్చి మళ్ళీ కిందికి వచ్చి ఇక్కడ అయిపోతుంది క్యాట్, ఇక్కడ అయిపోతుంది. సేమ్ ఇక్కడి నుంచి కూడా ఇక్కడి నుంచి కొట్టుకున్నా ఇట్లా అప్ అండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఆగిపోవాలి. సో మనకు స్క్రీన్ సెటప్ అనేది కనెక్షన్ వచ్చేసి 2 విధాలుగా కొట్టుకోవచ్చు అనమాట. 1 వచ్చేసి ఇప్పుడు నేను చూపించిన విధానం, పైకి కిందికి పైకి కిందికి. 2ది వచ్చేసి మనం ఇట్లా సైడ్కి అనమాట. ఈడ మొదలైతే ఇక్కడికి వచ్చి మళ్ళీ పై పోయి మళ్ళీ ఇటు సైడ్ ఇటు మూలకు వచ్చి మళ్ళీ పై పోయి ఇటు వచ్చి మళ్ళీ పై పోయి ఇటుకు వచ్చి ఈ మూలక అయిపోద్ది అనమాట. సో ఇదనమాట. ఇట్లా కొట్టుకుంటే ఏంటంటే సిగ్నల్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట, అప్పుడు సిగ్నల్ డ్రాప్ ప్రాబ్లం వస్తుంటుంది. సో అందుకని చెప్పేసి మనం అప్ అండ్ డౌన్ కొట్టుకుంటే సిగ్నల్ ప్రాబ్లం రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. అది నేను చెప్పదలుచుకుంది. సో రెండోది అయితే వాడకండి మీరు, ఫస్ట్ చెప్పిందే వాడురి. సో అదనమాట స్క్రీన్ సెటప్, స్క్రీన్ కనెక్షన్ అయితే ఇది. సో మన ఈవెంట్ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్న ఏం చెప్పిందంటే, థ్యాంక్ యూ బ్రదర్, మీరు స్క్రీన్ ఎట్లా ఉంటుందో ఏం సంగతి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, మంచిగా ఉంటుందని అనుకోలేదు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇవాళ పట్ల చెప్తారు కానీ అంత పర్ఫెక్ట్ వర్క్ ఉండదు అని అనుకున్నా. మీరైతే చాలా మంచిగా సపోర్ట్ చేసే బ్రదర్. ఇక నెక్స్ట్ టైం ఏమున్నా సరే మీకు చెప్తా, మా ఫ్యామిలీ వెడ్డింగ్స్ మా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమున్నా నీకు చెప్తా అని చెప్పారు. సో నెక్స్ట్ మన బర్త్డేకి కూడా మొత్తం ఈసారి బ్యాక్గ్రౌండ్ మొత్తం స్క్రీనే పెట్టిద్దాం బ్రదర్ మంచిగా అని అన్నాడు అన్న అయితే. సో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే, థ్యాంక్ యూ అన్న ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ ఇన్స్టాగ్రామ్. సో అందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అంతే అందరు ఇట్లనే మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా అప్లోడ్ చేస్తుంటా, అట్లనే మన యూట్యూబ్లో కూడా ఫుల్ వీడియోస్ పెడుతుంటా. సో మీరైతే నాకు తప్పకుండా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్స్ మీ ట్రావెల్ బ్లాగర్ అనిల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా ఇది పర్ఫెక్ట్గా. చూసిరు కదా, ఏం లేదు గైస్, అప్ అండ్ డౌన్ కొట్టుకోవాలంతే స్క్రీన్ సెటప్. ఇది వచ్చేసి 812 సైజ్ కాబట్టి ఇట్లా
మనకు 1020కి అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇంకా వన్ సింగిల్ అది మీకు నెక్స్ట్ వీడియోలో 1020లో మంచిగా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే మీకు ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై టేక్ కేర్. సో విషయంగా స్క్రీన్ సెటప్ మొత్తం కూడా చూపించిన అనమాట. ఇక మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలి అండ్ అంతే మన తరపున స్క్రీన్ పెట్టించుకోవాలంటే ఇక కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతా, కాంటాక్ట్ అవ్వండి. సో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక ఇప్పటి నుంచి రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఇన్ని రోజులు కొంచెం ఇక ఇంటికాడ అక్కడిక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అయిపోయినా. సో అదనమాట కాశ్మీర్ ట్రిప్పే లాస్ట్. ఇక కాశ్మీర్ ట్రిప్ కానీ ఇక వీడియోస్ అయితే పెట్టలేం, ఆపేసిన అనమాట. చాలా రోజులు వీడియోలు పెట్టగా చాలా రోజుల తర్వాత వీడియోలు పెట్టడం మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో కాశ్మీర్ ట్రిప్ వలన వీడియోలు చూడకుంటే చూడుర్రి, చాలా బాగుంది అసలు. అక్కడ వెదర్ కండిషన్ కానీ అక్కడ స్నోఫాల్ కానీ అసలు మస్తు ఎంజాయ్ చేసిన. అసలు మర్చిపోలేని మెమరీస్ అయితే ఉండిపోయినాయి నా లైఫ్లో. సో మీరు కూడా అందరూ తప్పకుండా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అండ్ అంతే మన స్క్రీన్ సెటప్కి మనకు కాంటాక్ట్ అవ్వండి, మన తప్పన స్క్రీన్ పెట్టిస్తా. మంచి బయట మార్కెట్ కంటే రీజనబుల్ ప్రైస్కి అయితే నేను పెట్టిస్తాను అనమాట. సో మీకు కూడా వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది మన బ్రదర్ మంచిగా. ఇక మనం ఒకసారి మీకు కలిస్తే ఇక మీకే అర్థమైపోతుంది నా వర్క్ అండ్ అంతే నా వర్క్ స్టైలు. సో ఏందనేది మొత్తం మీకు అర్థమైపోతుంది. సో అదనమాట. సో ఎవరైనా ఇంకా వీడియోస్ కాశ్మీర్ వీడియోస్ చూడకుంటే కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతా, చూడురి. ఇక కాశ్మీర్ వేరే లెవెల్ ఉంటుందబ్బా. కాశ్మీర్ గురించి అసలు మాటలలో వివరించలేము.